నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి వింటర్లో దొరికే స్పెషల్ మెంతుకూర చికెన్ రెసిపీ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. అది కూడా చాలా సింపుల్ మెథడ్లో బ్యాచిలర్స్ కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చు ఈజీగా. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరితో చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు కానీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోది మీకు నోటిఫికేషన్ అనేది దొరికిపోతుంది. అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక 4-5 గ్రీన్ చిల్లీ, ఒక 2 ఆనియన్స్, ఇంకా 3 ఏమో మీడియం సైజ్ టమాటాని ఇలాగా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నా. ఇంకా చికెన్ని బాగా వాష్ చేసుకొని పెరుగు, పసుపు, ఉప్పు, కారం వేసేసి బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మెంతుకూర అయితే నైట్ టైం క్లీన్ చేసుకొని ఇలాగా ఒక బాక్స్లోనైతే పెట్టేసుకున్నాను. ఈ విధంగా కానీ మనము ఆకుకూరల్ని క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లో కానీ ఇలాగా చుట్టేసి ఒక బాక్స్లో కానీ మనము పెట్టేసుకుంటే మినిమం మనము ఒక 4-5 డేస్ వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. హాఫ్ ఏమో నేను మెంతుకూరతో మజ్జిగ పులుసు చేసుకున్నాను. ఆ వీడియో కానీ మీరు చూడకపోయి ఉంటే దాని వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. మిగతా హాఫ్ ఏమో నేను ఇలాగా ముందు నుంచి చిక్కిసి పెట్టుకొని ఉన్నాను కాబట్టి దీన్ని అయితే ఇప్పుడు వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అయితే దీన్ని యూజ్ అయితే నేను ఇక్కడ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 బంచ్లు అయితే మనకి మెంతుకూర సరిపోతుంది. అంతే పెద్ద బంచ్ అయితే కావు, ఇవి చిన్న కట్టలు అనమాట. చిన్న కట్టలు అయితే మనకి 2 సరిపోతుంది. అదే కానీ పెద్ద కట్ట అయితే మాత్రం 1 సరిపోతుంది. మిగతావి ఇలాగా ఫోల్డ్ చేసుకొని కాటన్ క్లాత్లో బాక్స్లో పెట్టుకుంటే దీన్ని మళ్ళీ మనము యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను ఇలాగా వాష్ చేసుకున్నాను. 2-3 టైం వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కళాయి కానీ బాండీ కానీ పెట్టేసుకుందాం. దాంట్లో ఒక 3-4 స్పూన్ వరకు మనము ఆయిల్ అనేది యూస్ చేసుకుందాం. అయితే ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ ఆయిల్ కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మసాలాలో ఒక బిర్యానీ ఆకు, దాల్చీనీ చెక్క, మరాఠీ మొగ్గ, ఒక ఇలాయచీ, ఇంకా 1 స్టార్ అనస్ నేను ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ సర్సో వేసుకుంటాను. వేసుకొని కొంచెం చిట్పట్లాడించుకుందాం. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ఇంకా ఉల్లిపాయ ఇవైతే వేసుకొని దీన్ని అయితే మనము బాగా ఫ్రై చేసుకుందాం. మనకి వింటర్లో అయితే బోల్డ్ రకాలు ఆకుకూరలు, వెజిటేబుల్స్ అయితే దొరుకుతుంటుంది కాబట్టి సీజనల్ వెజిటేబుల్ మాత్రం తప్పకుండా మీరు యూజ్ చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు కొంచెం ఆనియన్ ఇవి ఫ్రై అవ్వగానే దీంట్లో 1 స్పూన్ వరకు మనము అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ అది వేసుకున్నాము. వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ హల్దీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరోసారి కలిపేసుకుందాం. అయితే సాల్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మనము మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్లో కూడా మనము సాల్ట్ అయితే వేసుకొని ఉన్నాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం. ఇప్పుడు మనకి ఎంత కారం కావాలి దానికి తగ్గట్టు మనము రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఇక్కడ వేసుకుందాం. వేసుకొని ఒక 2 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకున్నాము. ఇవన్నీ ఇప్పుడు వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఈ మసాలా వేస్తే ఏంటి, టమాటోతో పాటు అది కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో మనం పెట్టేసుకొని ఒక 2-3 మినిట్ వరకు టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనము కుక్ చేసుకుందాం. ఈలోపు మెంతుకూరని కూడా మనము ఎంత ఫైన్గా చాప్ చేయగలమో అంత ఫైన్గా అయితే మనము ఇక్కడ చాప్ చేసుకుందాం. ఈలోపు టమాటా కూడా కుక్ అయిపోతుంది. ఈలోపు మనము మెంతికూరని కూడా బాగా ఫైన్గా చాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలని చూసుకుందాం. ఇక్కడ చూస్తే టమాటాలు బాగా సాఫ్ట్గా అయితే ఇక్కడ కుక్ అయితే అయిపోయింది. చూసారా, ఇలాగా గరిటతో మ్యాష్ చేస్తుంటే పేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మనము కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే మనము ఈ మెంతికూర చాప్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని మెంతికూర
మెంతికూర పచ్చి వాసన పోయే వరకు అయితే మనము ఫ్రై చేసుకుందాం. లేకపోతే మెంతికూరలో ఉన్న చేదుదనం అయితే అలాగుండిపోతుంది. కాబట్టి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు మనము దీన్నైతే కుక్ చేసుకుందాం. అయితే ఇక్కడ మెంతికూర కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 4 మినిట్ అలా కుక్ చేసుకోవాలి. అలా చేస్తే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుందన్నమాట. చూసారా, ఒక 4 మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఇలాగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలాగా బయటికి వచ్చేసింది. ఇలాంటప్పుడు మనము ఒకసారి మనకి ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపడిందో లేదో చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నాకు కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఇంకా కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే అన్నీ ఇక్కడ స్పైసెస్ అనేది నాకు సరిపడుతుంది. కాబట్టి అన్నీ నేను కొంచెం కొంచెం వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకుందామా. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో 2-3 మినిట్ కానీ మనము కుక్ చేసుకుంటే మనకి మెంతికూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్ ఈ రెసిపీ. అందువల్లనే నేను అన్నాను బ్యాచిలర్స్ కూడా దీన్ని అయితే కుక్ చేసుకోవచ్చు. అయితే మెంతికూర మాత్రం చిక్కడానికి కొంచెం టైం పడుతుంది కానీ వండేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడి వేడిగా రైస్తో కానీ రోటీతో తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది నా గ్యారంటీ. మీ ఫ్యామిలీకి అయితే ఈ రెసిపీ చాలా చాలా ఇష్టపడుతుంది. చాలా ఇష్టంగా అయితే దీన్నైతే తింటారు. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చుంటుంది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.